రానా ఇట్లా అన్న సైడ్ కుదరన్నా రోడ్లో ఎటువంటి వస్తాయి ఇట్లా సైడ్ రానా సైట్ లేదా నీ సైడ్ రమ్మంటాడన్నా దానిలో బండ్లు వస్తాయన్నా సైడ్కి రన్నా కంట్లో వినపడదన్నా నీకు మళ్ళీ నీకు సైడ్కి రానా బండ్లు వస్తాయి దూరం పెట్టుకోండి కొద్దిగా దూరం పెట్టుకోండి చెవులో ఏంటికన్నా ఏంటి పెట్టుకుంటా ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే వినపడకూడదని ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే వినపడకూడదు సరే ఇట్లా రానా సైడ్కి బండ్లు వస్తాయి ఇట్లా రానా ఇట్లా కూర్చోలా కూర్చుందిరానా బొరుగులు ఇవ్వు కుర్చీలేనా రానా బండి మీద కూర్చుందిరానా కుర్చీలో అబ్బాయి కుర్చీ తెంకరాలన్నాయడన్నా మీకు ఇంకా బొరుగులేదంటే కుర్చీ రానా వ్యాపారం చేసుకునేవాడికి కేళనా అంత బిల్డప్ వ్యాపారం అయితే వ్యాపారం చేయకూడదన్నా ఇది పద్ధతి కాదన్నా ఇది పద్ధతే కాదన్నా ఎట్లా బొరుగులు బొరుగులు వచ్చేసి 10 రూపాయలు 20 రూపాయలనా అంతేనా యాదలేనా ఈయన ఎంత 8,000 వాళ్ళు నాతో పట్నాలు లెక్క అది దాని లెక్క అని తప్ప సమయ ఏమంటారా డబ్బులు అంటారా సరేనా డబ్బులు పట్టినా యాదలేనా నువ్వు ఊరు తిరుగుతా నేను ఆటకి తిరిగినా ఏదో మొరటో పోన్లే కాసులు ఉన్నాయా డబ్బులు ఉన్నాయా యాదనా నేను మొరటోని నాకు తెలియదు నా పల్లెటూరు నేను నువ్వు అంటే ఊరు తిరిగి మాటలు నేర్చినావన్నా నాకు రావన్నా దాన్ని డబ్బులు అంటారు లెక్క గిక్క అంటారు యాదలేనా పట్టినా డబ్బులు పట్టినా చూడ బొరుగు ఎట్లున్నా చూసుకో బాగుండలేనా ఏదన్నా క్వాలిటీనేనా బొరుగులు ఇవి క్వాలిటీనా చూసుకో చూపిస్తా ఉండే నమ్మకం లేకపోతే మిర్చి వాసన చూస్తాము మిర్చిలు కూడా వాసన చూడు ఇదిగో చూడకూడదా నేను చూపిస్తాను ఇదిగో చూడే బొరుగులు రాయదుర్గం బొరుగుల కట్టలేవు రాయదుర్గం బొరుగులేవే అయినా కాదు నువ్వు ఆడేసుకొస్తున్నావు తెలియదు కానీ రాయదుర్గం బొరుగులు ఇట్లా ఉండు ఉన్నా ఆడన్నా బాగాలే ఉన్నా బాగాలేవు నువ్వు కావాలా అవుతా నా యావ ఇట్లా కాలే కడుపుకి అదో ఒకటి కానీ కాలే కడుపుకి మాడే మిచ్చిరా మైసూర్ తెచ్చిన మిచ్చిరా ఎట్లున్నా కూడా చూడే ఏదన్నా ఈ ముక్కాసం వస్తుంది ఏదన్నా మైసూర్ నుంచి తెచ్చినావు వ్యాపారం చేసుకోవడం అన్ని మంచి పెట్టాలా కాడు తింటే ఇంట్లో కడుపు నచ్చి రోగాలు వచ్చి సత్తారనా ఏందన్నా బాగుంది మిచ్చిరి చూడు నేను నోట్లో వేసుకున్నా చూడు బాగుందినా సరేలేనా బాగుంది చూడు పెట్టుకో ఎట్లనా చాలా అవునా వాళ్ళు బొరుగులకి ఆడ బొరుగులు మంచి బొరుగులు ఉంటే చెప్పాపా అని చెప్పి బ్రహ్మాండంగా ఉన్నాయా ఇప్పుడు వేసేయాల నీకు ఇప్పుడే ఇది ముఖాల్సి వస్తుంది కదా ఎట్లనా మైసూర్ మిచ్చిరి బొరుగులు రాయదుర్గం బొరుగులు రెండు కలిస్తే బాగా బ్రహ్మాండంగా ఉంటాయి తినాలి నువ్వు సరే సరేలే ఇప్పుడు మా వాళ్ళు ఫోన్ చేసిండ్రే వాళ్ళు బొరుగులు మిక్చర్ కావాలంటున్నారు ఒక ప్యాకెట్ బొరుగులు ఒక ప్యాకెట్ మిక్చర్ కావాలంటున్నారు నేను టౌన్ లోనే ఉండేది కట్కిన పల్లె ఉంటాను టౌన్ లో కట్కిన పల్లె ఉంటావు కట్కిన పల్లె మూడో క్రాస్ రోడ్ లో ఉంటావా ఆడికి మేమే రావాలనా నువ్వేం రావద్దు నేను చెప్తాను ఫోన్ చేస్తాను అప్పుడు రా నువ్వు ఇప్పుడు నీకు కావాలా వద్దా వ్యాపారం అమ్ముకుంటే పోను నేను అది నాకు సరిగ్గా లేవనా నువ్వు లేవు చెప్పు చూడు ఆయన ఎవరో ఉన్నారు ఆయన కూడా అడుగు బాగలేవు ఉన్నాయి బొరుగులు బాగున్నాయా చేసినా 20 రూపాయలు వేసి నాకు 20 రూపాయలు వేసేలా వేసిలేనా 20 రూపాయలు వేసాను ఇంకేం చేస్తావు ఇంకా వేసిలేనా చాంచేలా ఆకలి అవుతుంది మా ఇంట్లో ఉప్పు అయిపోయిందినా ఈ అన్నం అయిపోయిందా నువ్వు చూస్తే పొరుగులు అమ్ముతాంటే ఇంకా ఇట్లా వచ్చి ఇంక పిలిచినా దానికి ఇట్లా వచ్చా ఇట్లా అనుకోవచ్చు గట్టే పోకూడదా ఎట్లా పోవాలనా గట్టే పోయింటే బాగుండు ఏమన్నా నువ్వు
ఏనా కట్టిస్తాలేదు నా బొరుగులు ఏం చేయాలి నా ఏంది నా ఏనా ఏం చేయాలి నా బొరుగులు కట్టించేది లేట్ చేస్తానా నువ్వు కట్టించేదన్నా అందరికీ లేటు కాదనా మళ్ళా ఏం చేయాలి ఆయన 10-20 నిమిషాలు అవుతుంది నన్ను కట్టి వచ్చి లేట్ ఏం లేదప్పా కట్టిస్తానన్న కోసమే ఏంది నా దాంట్లోనా ఏంది ఏడు దాంట్లోనా ఏమైంది కౌరులు లేవన్నా కౌర్లా ఇంటికి కౌరు ఏడు నా కౌరు చూడు కౌరు అన్నది కౌరు బాలేదు కౌరు అన్నది ఈ కౌరు కాదు నువ్వు ఏ వ్యాపారం చేస్తావా నువ్వు వ్యాపారం చేసి వచ్చినావా నువ్వు కౌరు కాదు వ్యాపారం చేసుకుని నిజంగా వచ్చినావా నువ్వు ఏ కౌరు అన్నది ఖర్చు తీసుకొచ్చి కౌరు అంటావా చూడే ఖర్చు కాలేదా కౌరు సమిది కొత్తగా వచ్చింది నేను ఇంకా తెలుసునా లేదా మీ ఊర్లో ఇట్లాంటివి అమ్మేదా కౌరులా మా ఊర్లో ఇట్లాంటివి ఉన్నాయి మళ్ళా కొత్తగా పెట్టినారా నాకు తెలుదునా పల్లెటూరులో తింటాను కదా నేను దానికి తెలుదునా ఇట్లాంటివేనా కౌర్లు అంటేను ఇవి కౌరే ఇది ఇట్లాడు వాడాలప్ప ఇట్లాడు వాడు కూడా ఇట్లాడివి అవునా ఇవి కౌరు అంటే ఇట్లుంటది కదన్నా దానికి అట్లాదేమో ఇవి ప్లాస్టిక్ ఇట్లాడు వాడకూడదు ఇట్లా మందంగా ఉంటది అట్లాడు వాడాలప్ప వాళ్ళు ఎట్లా మా ఫోన్ చేస్తాడు బొరుగులకి ప్యాకెట్ బొరుగులు ప్యాకెట్ మిక్చర్ కావాలన్నాడు మళ్ళీ ఎట్లనా ఎవరా మా ఇప్పుడు ఫోన్ చేసిండా ప్యాకెట్ బొరుగులు ప్యాకెట్ మిక్చర్ కావాలప్పా ఫంక్షన్ ఉంది మాది ఫంక్షన్ ఉంది కావాలా బొరుగులు ప్యాకెట్ మిక్చర్ నీకు తెలిసిన ఉన్నాడంటే కదా కావాలనా సరే చెప్పిద్దాం కానీ ఇదిగోనా బొరుగులు కట్టిస్తాను కౌర్లను ఫోన్ మీద ఫోన్ చేస్తాడు ఏం చెప్పాలనా ఏమో అయితే కదా ఇగో అన్న నేను వ్యాపారం చేసుకోవాలప్ప నేను పోయేస్తాను పట్టుకో పొయ్యొచ్చు కాదు పోయేది ఏడన్నా ఉండే పాసుకోలుగా మా బొరుగులు చెప్పినాడు వాళ్ళ ఫంక్షన్ ఉందంట మళ్ళా జనాలు వచ్చే పని మా మామ ఉన్నాడు ఆడ మా మామ చెప్పినాడు బొరుగులు ప్యాకెట్ మిక్చరు ప్యాకెట్ బొరుగులు చూడపోయా చెప్పమన్నాడు ఏదో ఫంక్షన్ ఉందంట చుట్టుపక్కల వస్తారంట వాళ్ళ పాపం ఉపాసం పెట్టేకి అవుతుందా వ్యాపారమే కానీ పొద్దున్నే బాగా ఫోన్ చేసినాడు బొరుగులో తలకాయ ఉందే లేదప్ప ఇదాన్ని కవర్ అంటాడు ఏందో 20 రూపాయలు బొరుగులు 20 రూపాయలు బొరుగులు ఇచ్చిరప్ప ఇది మేము కాక ఏమన్నా కానీ కళ్యాణ్ దొరుకుమని చెప్పి నాకు చెక్కుబద్దు పోతావా ఉండే నా బట్ట వస్తాను అది చెప్తాను ఇది కట్టేది ఒకటి తీసుకున్నాం ఉందా కట్టే ఉందా సగలు ఆడ ఉన్నట్టున్నాడు ఇది ఇడున్నాడా ఆ మంచి నాతో బొరుగులు తీసిపోయినా బొరుగులు 20 రూపాయలు తీసిపోయినాడా పక్కనే వచ్చినా బొరుగులు 10 రూపాయలు బొరుగులు 10 రూపాయలు వచ్చినాడు రాయితీరికి బొరుగులు బాగాలేవని బాగా నమ్మించినాడు డబ్బులు ఇవ్వకుండా పోయినా అదే డబ్బులు 20 రూపాయలు తగ్గించు అన్ని చెక్ చేస్తాను నువ్వు అట్లా కూడా కాదా చూడాలి ఉండు అట్లా చూద్దాం మా పిల్లలకి ఆడ గిట్ట తెచ్చుకుంటారు మా పిల్లలు ఆడ బొరుగులు తాండ బొరుగుని పెడతాం తింటానంటే పాపం ఇచ్చారు మా పిల్లల్లో డబ్బులు ఇచ్చినా కదా ఎప్పుడు అయ్యో ఆడ కూర్చో
ఆడ కూర్చుని ఎవడ ఇచ్చినావునా పానా ఆడిచ్చి బొరుగులు ఆడిచ్చినావా ఆడ మర్చిపోయానేమన్నా అంతా కట్టి తీసుకొని తిప్పలాడితే చూపి డబ్బులు చూపి బొరుగులు ఈడే ఉంది వస్తాను ఇంకో సంచి అడిగిచ్చానే ఇంకో సంచి ఆడ పెట్టేసినాడే సరే ఈ వీడియో ఉంది పిల్లగాడు ఎంత పని చేసినానని మోసం చేసిపోయాడు కొంచెం 20 రూపాయలు ఇక ఊడిపోయినాడు కథ చూడాలి వాళ్ళ చూడాలి వండి ఆ ఊర చూస్తాను మాది కాల్మెట్ల పల్లె నామది ఊరు కాల్మెట్ పల్లెడు కాల్మెట్ పల్లెనా నువ్వు వ్యాపారం చేసుకుని నీకు ముంచుకుంటానా నువ్వు తెంకోపోతే ఎట్లనా నువ్వు తెంకోమేనా మేమేం చేసేదినా లెక్క లెక్కనే అంటానా వాడు కూడా పక్కనే వచ్చిందా వాడు కూడా పక్కనేను బొరుగులు తీసుకున్నా రాజదుర్గం బొరుగులు బాగా నమ్మించి డబ్బులు తీసుకోమన్నాడు 20 రూపాయలు అవునా పక్కనే వచ్చినా గుర్తు పెట్టుకోలేకపోతాను ఎవరు మనూరు పిల్లడు అంట మనూరు పిల్లడు చూడు అట్లా చూస్తానన్నా 20 రూపాయలు ఎంత చెప్పు నువ్వు ఇట్లా పోయినట్లా ఏంది నా చేతిలో ఇది ఇదా లెక్కన 20 రూపాయలు ఇది ఇది ఎత్తుంది ఏనా కాంతి తాత లేడానా కాంతి తాత ఉన్నాడు ఏందో కలర్ అయింది ఇదేనా పిల్లలు పట్టుకోండి నాకు ఇచ్చిపోయా అట్లా కాదు పిలిచినాం మిమ్మల్ని అయ్యో మేము అటు పిలిస్తే క్యాక్ వేసినా కూడా పోతున్నావు నువ్వు నా పొరుగులు మళ్ళీ ఇరికి బిక్కుంటారు నాటికి పోతాను అట్లా పోతా అంటే ఆ సొంత పొరుగులేనా ఇస్తాంలేనా తెలిసినామన్నా క్యాక్ వేసి ఏందన్నా నువ్వు ఇట్లా వ్యాపారాలు చేస్తే ఎవరు తీసుకోరన్నా కొట్టే కొత్త కదన్నా నువ్వు ఏందన్నా కొట్టే ఏంది మారునా అది మీ ఎట్లా ఇచ్చేది అన్న అంగడి నువ్వేనా 20 రూపాయలు తీసుకొచ్చిన నీ బొరుగులు అయితే పెట్టుకో ఏడుదన్నా నువ్వు కట్టి తీసుకొని పడతాయి తప్పు చేసినావు అన్నా ఏమన్నా పోనా ఇట్లా వ్యాపారాలు చేయొద్దు కొడతారు మళ్ళా నిన్నే నేను కాదు పల్లెటూరు కాబట్టి కాదు పల్లెటూరు కాబట్టి తింటాను నీ మాట నేను అదే టౌన్ లో చెప్తే ఇట్లా నిన్ను మెల్ల కొడతారన్నా నిన్నే పిల్లోడు బతుకుండి ఏడన పోనీ సరేలేనా సరేలేనా కాదు డాన్స్ చేసుకొని అమ్ముతావు నువ్వు బొరుగులు అంటే అని చెప్తున్నా కదా ఎక్కడి నుండి తగులుకున్నప్ప రామాయణము ఇది తగులుకోండి రామాయణము ఇది తగులుకోండి వ్యాపారం చేసేకి రాదన్నా ఈ మంచికి పద్దనమంటే రామాయణం తగులుకోండి ఆ రామాయణం నీకన్నా ఉంది నాకు లేదు ఈడ తగులుకోలేదురా ఈడ తగులుకోలేదు రామాయణం ఈడ తగులుకోలేదు నీకన్నా ఉంది సుతం ఉండు ఈడుందా ఈడినట్టుండు రామాయణం చూడు ఈడ తగులుకోలేదు రామాయణం నాడా ఎవరో పొరుగులా అమ్మాయిపా కూర్చుని విధంగాను ఏం చేసినా తడి తీసుకుని తిప్పులాడుతానన్నా వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేసుకోవాలి కానీ డబ్బులు కదా అని పిలుస్తాను కూడా తెంకొని పోయి కడి తీసుకొని తిప్పులాడుతాడు నువ్వు ఇంత అవుతున్నావు వాడు కూడా కొట్టే ఎంతలో ఉన్నాడు అయ్యో నాకు తెలుదన్నా నేను అమాయకుని ఏదో డబ్బులు తినేస్తారట టౌన్ నుండి వచ్చాడంట అయిపో బుర్రలు అయిపో పల్లెటూరు కదన్నా నాకు ఏది తెలుదు గొర్రెలాంటి పోయేవాడినన్నా నేను గొర్రెలాంటి పోయి కొట్టారా ఎవరు సుధానా ఏడున్నాడు చూపిస్తారా నాకే గొర్రెలు ఎత్తుకొని ఎవరా
ఇటు బా ఈ మగ అన్నాడే వాడేనావుడా వాళ్ళు అందులో ఉన్నారన్నా ముగ్గురు వాళ్ళేనా వాళ్ళు ఒకరేనా ముగ్గురు కాదు ఒకరే ఏమన్నా పో వాళ్ళే టౌన్లోకి వచ్చినాడేమో ఏమో కోసమే మనకాల చిన్న పాంప మళ్ళీ వాళ్ళు ముగ్గురు అన్నారు కొట్టెక్కి వచ్చారు పని అక్కడ పని మురకు పని అప్పుడు పానపు